వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. ఒక్క నిర్ణయం ఒకప్పటి మిత్ర దేశాన్ని నట్టేట ముంచబోతుందా? ఇన్నాళ్లు ఉగ్రవాద మూలాలను దాచిపెట్టిన ఆ దేశ అసలు రంగు చివరకు ప్రపంచానికి తెలిసిపోయిందా? అంతర్జాతీయ వేదికపై భారత్ ఏ సాక్ష్యాలనైతే బయటపెట్టిందో ఇప్పుడు అవే ఆ దేశ పాలిట మృత్యుశాపంగా మారాయి. 30 లక్షల మంది కార్మికులు రోడ్డున పడేలా, వేల ఫ్యాక్టరీలు మూతపడేలా యూరోప్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది? డ్రాగన్ కంట్రీ నమ్ముకుని రెచ్చిపోయిన ఆ దేశానికి ఇప్పుడు అంతర్జాతీయంగా విఫల దేశమనే ముద్ర పడబోతోందా? భారత్ దౌత్య విజయానికి నిదర్శనంగా మారిన ఆ సంచలన తీర్మానం ఏంటి? అసలు పాకిస్తాన్కు యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చిన ఆ బిగ్ షాక్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్కు కోలుకోలేని విధంగా భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి ఇన్నాళ్లు అండగా నిలిచిన యూరోపియన్ పార్లమెంట్ ఇప్పుడు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పాక్కు ఉన్న ప్రత్యేక GSP+ వాణిజ్య హోదాను రద్దు చేస్తామని EU స్పష్టం చేసింది. గతంలో ఇస్లామాబాద్కు అనుకూలంగా వ్యవహరించిన పాశ్చాత్య దేశాలు ఇప్పుడు తమ వైఖరిని మార్చుకున్నాయి. ఒకప్పుడు మిలిటరీ భాగస్వామిగా చూసిన యూరప్ ఇప్పుడు ఆ దేశ అసలు రంగును గుర్తించింది. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ ఆమోదించిన తీర్మానం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విదేశీ దౌత్య రంగంలో ఇది ఒక ఊహించని పరిణామంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాలకుల తీరుపై పాశ్చాత్య దేశాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ పరిణామం వల్ల ఇస్లామాబాద్పై అంతర్జాతీయంగా ఒంటరితనం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పాత స్నేహాలను పక్కనబెట్టి యూరప్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశాన్ని ఆత్మరక్షణలో పడేసింది. గ్లోబల్ వేదికలపై పాకిస్తాన్ వైఫల్యాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయంగా చేసిన సుదీర్ఘ పోరాటానికి ఇప్పుడు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. పాక్ ఉగ్రవాద మూలాలను సాక్ష్యాలతో సహా ప్రపంచం ముందు భారత్ ఉంచగలిగింది. ఒకప్పుడు అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఢిల్లీ వాదనలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ భారత్ నిరంతరాయంగా చేసిన దౌత్య ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలనిచ్చాయి. EU తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానంలో భారత్ లేవనెత్తిన ప్రధాన అంశాలన్నీ చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ సమస్యను ఈ తీర్మానంలో చేర్చడం ఢిల్లీ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచం గుర్తించేలా చేయడంలో భారత్ సఫలమైంది. ప్రపంచ సమస్యలను తమ సమస్యలుగా చూడని యూరప్ ధోరణికి ఢిల్లీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్ల అంతర్జాతీయ సమాజంలో భారత్ పరపతి మరింత పెరిగింది. పొరుగుదేశం చేస్తున్న కుట్రలను ఉపేక్షించకూడదని ప్రపంచ శక్తులు ఒక నిర్ణయానికి వచ్చాయి. భారత విదేశాంగ విధానం సాధించిన మైలురాయిగా ఈ పరిణామం చరిత్రలో నిలిచిపోతోంది. చట్టాల పేరిట పాకిస్తాన్ పాలకులు చేస్తున్న అరాచకాలు ఇప్పుడు హద్దులు దాటిపోయాయి. అక్కడ ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా కాలరాస్తూ సైన్యం హవా నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని జైళ్లలో బంధిస్తూ అణిచివేతకు పాల్పడుతున్నారు. పాలకుల తప్పులను ప్రశ్నించే జర్నలిస్టుల గొంతు నొక్కేస్తూ దాడులు చేస్తున్నారు. బలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ సైన్యం చేస్తున్న దారుణాలు మానవత్వాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయి. అక్కడి స్థానిక ప్రజలపై జరుగుతున్న అత్యాచారాలు, బలవంతపు అదృశ్యాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మైనార్టీల రక్షణ కరువై తీవ్రవాద ముఠాల చేతుల్లో సామాన్యులు బలైపోతున్నారు. అంతర్గత భద్రతను కాపాడడంలో విఫలమైన ప్రభుత్వం కేవలం అధికారాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఈ దారుణమైన పరిస్థితులపై యూరోపియన్ యూనియన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మానవ హక్కుల పరిరక్షణలో విఫలమైతే వాణిజ్య సంబంధాలు కొనసాగించడం అసాధ్యమని తేల్చి చెప్పింది. పాలకుల స్వార్థ ప్రయోజనాల వల్ల ఆ దేశ పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా చైనా ఆర్థిక రాజకీయ గుప్పెట్లోకి వెళ్లిపోయింది. డ్రాగన్ కంట్రీ వేసిన అప్పుల ఊబిలో చిక్కుకొని ఆ దేశం తన సార్వభౌమత్వాన్ని కోల్పోతోంది. బీజింగ్ ప్రయోజనాల కోసం తన భూభాగాన్ని వాడుకునేలా పాలకుల ఒప్పందాలున్నాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ పొరుగు దేశాలపై కుట్రలు చేయడం ఆ దేశానికి అలవాటుగా మారింది. పాక్ చేస్తున్న ఈ ఉగ్ర కుట్రలను ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించకూడదని యూరప్ నిర్ణయించుకుంది. బీజింగ్ అండ చూసుకుని రెచ్చిపోతున్న పాలకులకు చెక్ పెట్టేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధమయ్యాయి. ఇటు చాబహార్ రేవు అభివృద్ధిలో భారత్ ముందు చూపుతో వ్యవహరించి తన పట్టును నిలుపుకుంది. ఈ చదరంగంలో ఢిల్లీ వేసిన వ్యూహాత్మక అడుగులు ఇస్లామాబాద్ను డిఫెన్స్లో పడేశాయి. డ్రాగన్ దేశం ఇచ్చే నిధులు కూడా పాక్ను సంక్షోభం నుండి గట్టెక్కించలేకపోతున్నాయి. అంతర్జాతీయంగా తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన ఆ దేశాన్ని ప్రపంచ దేశాలు దూరం పెడుతున్నాయి. చైనాపై మితిమీరిన ఆధారపడడమే ఆ దేశ పతనానికి ప్రధాన కారణంగా మారుతోంది.
జీఎస్పీ ప్లస్ హోదా అనేది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన వెన్నుముకగా పనిచేస్తోంది. ఈ ప్రత్యేక హోదా ద్వారానే ఆ దేశ ఉత్పత్తులు యూరప్ మార్కెట్లోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి. ఒకవేళ ఈ వాణిజ్య హోదా రద్దయితే ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది. ఇప్పటికే దివాలా అంచనా ఉన్న ఆ దేశానికి ఇది కోలుకోలేని పెద్ద దెబ్బ అవుతుంది. ఈ హోదా రద్దు కావడం వల్ల దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు మూతపడే ప్రమాదం ఉంది. పారిశ్రామిక రంగానికి ఆర్డర్లు తగ్గిపోయి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల దాదాపు 30 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది. ఆ దేశం చేసే మొత్తం ఎగుమతుల్లో సుమారు 30% కేవలం యూరోపియన్ దేశాలకే వెళ్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యం లభించే ఏకైక మార్గం మూసుకుపోతే దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. ఆర్థిక స్థిరత్వం, ఎగుమతుల సామర్థ్యాలను పెంచుకోవాలనే అంతర్జాతీయ షరతులను పాలకులు గాలి కుదిలేశారు. ఈ ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని కోలుకోలేని చీకట్లోకి నెట్టేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్పై అంతర్జాతీయ సమాజంలో ఒక విఫల దేశం అనే ముద్ర శాశ్వతంగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ విశ్వసనీయత పూర్తిగా శూన్య స్థాయికి పడిపోయింది. ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ టెక్స్టైల్స్ మార్కెట్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఇన్నాళ్లు పాక్ ఆధీనంలో ఉన్న టెక్స్టైల్ మార్కెట్ వాటాను భారత్ సులభంగా దక్కించుకునే అవకాశం ఉంది. ఢిల్లీకి ఉన్న పారిశ్రామిక నైపుణ్యం, స్థిరత్వం కారణంగా అంతర్జాతీయ ఆర్డర్లు భారత్కు తరలివస్తాయి. యూరోప్ దేశాల వ్యాపారులు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది భారతీయ జౌళి రంగానికి, ఎగుమతిదారులకు ఒక సువర్ణావకాశంగా మారనుంది. పొరుగు దేశం తన సొంత తప్పుల వల్లే ఈ దుస్థితిని కొని తెచ్చుకుంది. అంతర్జాతీయంగా ఆ దేశ ఒంటరితనానికి నాందిగా EU ఇచ్చిన వార్నింగ్ నిలుస్తుంది. భవిష్యత్తులో ఆ దేశం కోలుకోవడం అటుంచితే కనీసం మనుగడ సాగించడం కూడా కష్టంగా మారుతుంది. ప్రపంచ పటంలో ఒక విఫల రాజ్యంగా ఆ దేశం మిగిలిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఏదేమైనా అంతర్జాతీయ దౌత్య చదరంగంలో పాకిస్తాన్ తీసుకున్న గోతులు ఇప్పుడు ఆ దేశాన్నే మింగేసే స్థాయికి చేరాయి. ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ సొంత ప్రజలపై అణిచివేతకు పాల్పడితే ప్రపంచం ఊరుకోదని యూరప్ గట్టిగానే నిరూపించింది. EU తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఢిల్లీ సుదీర్ఘకాలంగా సాగించిన శాంతియుత పోరాటానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా దివాలా తీసిన పొరుగు దేశం ఇకనైనా తన పంథాను మార్చుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. డ్రాగన్ దేశం ఇచ్చే అప్పుల రక్షణ వలయం కూడా ఈ అంతర్జాతీయ బహిష్కరణ నుండి ఇస్లామాబాద్ను రక్షించలేకపోతోంది. రాబోయే రోజుల్లో ఆ దేశ మార్కెట్లను భారత్ కైవసం చేసుకుని ప్రపంచ వేదికపై మరింత శక్తివంతంగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. పాలకుల అనాలోచిత విధానాల వల్ల ఒక దేశం ఎలా విఫల రాజ్యంగా మారుతుందో చెప్పడానికి ఈ పరిణామాలే సజీవ సాక్ష్యం.